రాష్ట్రంలో ప్రభుత్వ అసమర్థత పాలనపై ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గ్రామంలో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే మరియు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నేత గౌరవశ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, ఓడీసీఎంఎస్ చైర్మన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, మాజీ ఎంపీపీ, మండల పార్టీ నాయకులు, క్లస్టర్ బాధ్యులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యూత్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యూరియా కొరత నుంచి మొదలుకొంటే మోంతా తుఫాను వరకు జరిగినటువంటి నష్టం మొత్తం కూడా మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రతి రైతుకు ప్రతి పంటకు నష్టపరిహారం మరి మీరు ఎకరాకు 25,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. ఇది బోనస్ గత సంవత్సరం కొనుగోలు పేరు మీద మీరు డ్రామాలాడి మరి పంటల సేకరణ చేసిళ్ళు. బోనస్ ఇవాళ 500 రూపాయలు కూడా ఇచ్చే దిక్కులేనటువంటి దరిద్రపు ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ. ఇలా బోనస్ చెల్లించలేదు, కానీ కొనుగోలు కేంద్రాల పేరు మీద ప్రారంభం పేరు మీద మీ పార్టీ కార్యకర్తలకు మాత్రం అది ఏటీఎంలుగా మారిన కొనుగోలు కేంద్రాలు. ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం తెప్పిస్తున్నారు. ఖానాపురం ఇతర ప్రాంతాల్లో తెప్పించి మరి రైతులకు 5 ఎకరాలుంటే 10 ఎకరాలు రైతులకు ఉన్నట్టు రాయించి ఇలా కొనుగోలు కేంద్రాల వద్ద లేని మరి పంటను క్రియేట్ చేస్తూ ఉన్నారు. మద్దతు ధర ఎవరి ఖాతాలో పడుతుందో, ఎవరు దీనికి బాధ్యులో మరొకసారి రివ్యూ చేసుకోవాలి. ఖచ్చితంగా దాని వివరాల సేకరణ మా పార్టీ చేసింది. త్వరలో దాన్ని కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నామని చెప్పి సందర్భంగా మరి తెలియజేస్తూ, ప్రతి ఎకరాకు నష్టపరిహారం ఇవ్వాలి. కలెక్టర్ గారు చెప్పిళ్ళు 2 రోజుల్లో ఖచ్చితంగా రీసర్వే చేపిస్తామన్నారు. రైతులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నియోజకవర్గ రైతులకు, జిల్లా రైతులకు, అన్ని రైతు వేదికల వద్దకు నేటి నుంచి ఎల్లుండి వరకు మీరందరూ కూడా మీ వివరాలు పోయి రైతు వేదికల వద్ద నమోదు చేయించుకోండి. ఒకవేళ మీ వివరాలు నమోదు కనుక చేయడానికి క్షేత్రస్థాయి అధికారులు నిరాకరిస్తే ఆందోళనలు చేయండి, మేము మీకు మద్దతుగా నిలబడతాం. 2 రోజుల తర్వాత న్యాయం కనుక రైతులకు జరగకుంటే ఖచ్చితంగా నష్టపరిహారం ఎకరాకు 25,000 వచ్చేదాకా రైతులకు మద్దతుగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను నిర్బంధిస్తాం, రోడ్లన్నీ కూడా దిగ్బంధిస్తాం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటేసారి నష్టం